చెన్నై మెరీన్ బీచ్ చూడండి. ఇదిగో మా వాళ్ళు ఆటకలు ఫేమస్ బీచ్ అంటారు కదా, ఇదిగోండి అలా చూడండి. మేము వీకెండ్లో వెళ్ళలేదు, వీక్ డేలో వెళ్ళాం కదా, అందుకని బీచ్ మొత్తం ఖాళీగా ఉన్నది. లేదంటే ఇదంతా జనాలతో ఫుల్ నిండిపోయి ఉంటుంది. కానీ వెదర్ మాత్రం చాలా బాగుంది. చూసారు లొకేషన్. చిన్నపిల్లల టాయ్స్. మా పాప బీచ్లో ఆడుతుందని ఇవ్వండి ఇవి కొన్నామన్నమాట. బీచ్ సామాన్లు అంటారు కదా, చేట లాంటిది ఒకటి, బకెట్ ఒకటి, ఇది కూడా అలాంటిది ఇంచుమించు, ప్లస్ ఫిష్ షేప్ ఒకటి, లోపల ఇంకేవేవో షేప్స్ ఉన్నాయి అన్నమాట, కనిపించట్లేదు. ఇవన్నీ కూడా నిస్క ఉంది కదా, నిస్క ఆడుతుందని తీసుకున్నాం అనమాట. ఈ షాప్ ఎవరు అన్న డిఎంకే జయలలిత ఫ్యాన్ లాగా ఉన్నారు. అవ్వండి అన్ని సెలవు జయలలిత. కొన్ని షాపులు ఓపెన్ చేయలే, మా వాళ్ళు రెస్ట్ అనమాట. శుభ్రం కలిసిపోయారు కదా బీచ్లో తిరిగి ఇంకా సగం త్రోహ రాలేదు. డక్ చూడండి ఎలా తిరుగుతుంది. చిన్నపిల్లలకు కావాల్సిన గేమ్స్ అన్నీ ఉంటాయి బీచ్లోనైతే. అలాగే మళ్ళీ వాళ్ళకి తగ్గండి స్నాక్స్ కనిపిస్తుంది అనుకుంటా, స్నాక్స్. అలాగే మిగతా స్పోర్ట్స్ గేమ్స్, టాయ్స్ టైప్ గేమ్స్ అన్ని రకాలు ఉంటాయి. ఓకే ఇదిగోండి మొత్తానికి దగ్గరికి అయితే వచ్చాను చెన్నై బీచ్కి. మెరీనా బీచ్ ఫైనల్లో చేరుకున్నాం అనమాట, మెరీనా బీచ్కి. ఇక మా నాన్న చూడండి ఎలా నడుస్తుంది పెద్ద మనిషిని, వెనక్కి చేతులు కొట్టుకుని. అలా సౌండ్లు వినపడుతున్నాయి అనుకుంటా గట్టిగా. మొత్తం చూడండి లాన్ ఉంది, స్క్రాప్ అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, ఇదంతా క్లీన్ చేసి ఇలా రోడ్డు మీద ఆడేసారు. ఇదేదో ఇలా వాళ్ళ టైప్లో ఉన్నదండి, ఏంటో తెలియట్లేదు. చెన్నై పోర్ట్ కాకుండా మళ్ళీ లైటింగ్ కనబడుతున్నాయి చూసారా, అదే చెన్నై పోర్ట్ అనమాట. వెదర్ అయితే మాత్రం ఇరుగు తీస్తారండి. వెదర్ మాత్రం చాలా బాగుంది చూసారా. హార్స్ రైడ్, బీచ్లో హార్స్ రైడ్. ఓకండి చిట్టి సూపర్, పర్లే అచ్చా అలాగే ఉంటుందిలా బీచ్లోనే నాన్న. దాని గురించి ఏం పని ఇక్కడ చూడండి. మా అత్తకి బీచ్ అంటే ఇంకా అడగక్కర్లే, ఆవిడకి ఎంతంత సంతోషంగా. చూసారు ఎలా నవ్వుతున్నారు. ప్యాంట్ తడుస్తుందిలే, నువ్వే వెళ్ళు నాన్న. ఇది చూడండి, ఇంక గెంతుతుంది. అది అంతే అయిపోయి సాక్స్ పని అయిపోయింది ఫ్రెండ్స్. మా నాన్నకి అసలు అదా చూసారా ఇలా ఉంటుంది మా నాన్నతో పరిస్థితి మా తెలుసు. అర్రే రే వెంటగా పెద్ద కెరట. చిట్టి బాగుందా? చిట్టి ఇటు, చిట్టి బాగుందా? చిట్టి ఇక్కడ కాదు కానీ ఫ్రెండ్స్, సమ్మర్ చూసారా, సమ్మర్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఫ్లోటింగ్ ఇంకా అడగక్కర్లే, జనాలతో చాలా రద్దీగా ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే మేము వచ్చింది మాత్రం వీక్ డే కదా, డ్యూటీల కింద రావడం, దానికి తోడు ఎర్లీగా వచ్చాను చూసారా. లైటింగ్ ఉన్నప్పుడే మీకు అర్థమవుతుంది. ఇవ్వండి చిన్నపిల్లల ఆట వస్తువులు, చెప్పులు అన్నీ తెచ్చుకుంటున్నారు ఒక్కొక్కరుగా. అదండి మన ఇసుక బొమ్మలు ఇప్పుడు ఆడుతుంది చూడండి. తను వాటర్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు. వెరీ గుడ్, ఆగింది, కంట్రోల్ అయింది బొమ్మల వల్ల. వెళ్ళరా తల్లి ఆడమ్మా ఇసుకతో. అదిగా అయిపోయి ప్యాంట్ పని ఎప్పుడే, ఎక్కువసేపు పట్టలేదు తనకు టైం. ఇదిగోండి ఖచ్చితంగా ఇలా పూల బేరం అయితే అస్సలు ఆగరు. మనం తీసుకునే వరకు కాల్ చేస్తూనే ఉంటారు. మొత్తానికి మా ఆవిడ తప్పించుకుంది కదా, ఆవిడ వాటర్ పట్టడానికి వెళ్ళారు. సో ఆవిడ వెళ్ళిపోయారు అనమాట, పూలు ఆవిడ.
చిన్నపిల్లలు చూడండి ఎంత లోతుకి వెళ్ళి డ్యాన్స్ ఇదే స్విమ్మింగ్ చేస్తారు మాకేంటే చిన్న బాబు వల్ల అంత లోతుకి వెళ్ళి చేస్తుంటారు కనిపిస్తుందా చాలా బాగా ఆడుకుంటున్నారు ఒక్కొక్కరు కూడా. ఇదిగోండి మా మిస్సెస్ చూడండి వాటర్ పట్టుకుని వస్తుంది. కెరటాలు మాత్రం చాలా బాగున్నాయి చూసారా, కరెక్ట్గా ఇక్కడికి వచ్చారు కాగుతున్నాయి. ఎంత స్పీడ్ కెరటం వచ్చినాయి నాకు, ఎంత హైట్లో వచ్చినాయి సార్ కెరటం. వీళ్ళు ఎవరు చూడండి ఫారిన్ స్టైల్లోనే గొడవరాలు వేసుకుంటారు అనమాట. స్వీట్ హోమ్ అంట ఇంటిది కనిపిస్తుంది మీకు, చిన్నపిల్లల కోసమని. మనకి ఏమంటారంటే మన క్యాంపింగ్ వేస్తాం చూసారు ఆ విధంగా. ఇప్పుడు ఏదో బొమ్మ ఏదో తయారు చేస్తున్నారు. ఓ మన చిన్నప్పుడువే బకెట్లు అలాంటివి అంటారు కదా ఆ టైప్లో చాలా బాగుంది. ఇదిగోండి నిసుక కూడా చేస్తుంది చూడండి. బొమ్మలు చేస్తున్నారు అవ్వండి. మా నిసుక మాత్రం పట్టుకెళ్ళిపోతుంది. ఇవి అచ్చులు బాగా కలపమ్మా, బాగా కలిపితే వస్తుంది. ఇదేమొచ్చి చేప. వెరీ గుడ్, చేప బాగానే వచ్చింది. చేపలు మాత్రం బాగా రాలే. వీళ్ళ అల్లర్లు ఎలాగొనే బీచ్లాగా మా చిట్టి ఇంకా అడగక్కర్లే. మా అమ్మ నాన్న చూడండి మా అత్త ఎలా కూర్చోండి రాలే. ఒక్కొక్కరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇద్దరు పిల్లలు చూడండి ఎలా గెలుస్తున్నారు. అంత నీకు చిన్న పిల్లలు మ్యాక్సిమంటే 4-5 years పిల్లలు అంతలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోవడం వల్ల వాళ్ళతో పాటుకి వెళ్ళిపోయారు అనమాట. ఇవ్వండి వీళ్ళు కొంతవరకు కొట్టిన ఆడుతున్నారు, బట్ వాళ్ళు ఏంటంటే బాగా లోపలికి వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ నేను కూడా ఎంతవరకు చూడలేదు. నేను అలా ఆడవీడిలో ఉన్నాను కదా, పిల్లలు ఆడవీడిలో. ఇగోండి చుట్టూ చిన్న టెంపుల్ అంట మా ఆవిడికి. టెంపుల్ తయారు చేసుకోరు. ఇగోండి ఒక చిన్న సైజు నివాసం. చుట్టూ ప్రహరీ గారు కట్టేసాం. ఎలాగెళ్ళి వెళ్తావా అమ్మాయి త్రోవేదే? ఓకే ఏదమ్మా ఏది నాన్న? చందమామ చూడండి. చందమామ ఎంత నీట్గా కనబడుతుంది చూసారా, సముద్రం పైన అడగండి. చందమామ చాలా నీట్గా కనబడుతుంది. ఇదిగోండి వీడియో ఇప్పుడు మా పాప చేస్తా చూడండి దాన్ని మొత్తం చాలా బాగా. కాగండి ఇవిడ ఎంత కష్టపడి కడితే ఆవిడ ఇసుకలోని దాన్ని మొత్తం చెడగొడుతుంది. రే చిటి చిటి క్లాప్స్ క్లాప్స్. ఇవి స్టెప్స్ అంటే ఇవి టెంపుల్, ఆ పక్కన అది చెరువు. వాటర్ తెచ్చేయి మరి. ఇవ్వండి ఈవిడ ఫ్లోరింగ్ చేసేస్తున్నారంట మన ఇసుకు. అగండి వాళ్ళ అమ్మగారు కట్టారు కదా టెంపుల్, దాన్ని మొత్తం ఈవిడ చూడండి ఎలా చేస్తుంది ఇసుకేసి. అంటే ఎవరైనా ముందు పోతా అదే చేస్తున్నాను. అలా ఎవరైనా లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కదా కాపాడటానికి. అదిగండి అక్కడ కెమెరాలు కనిపిస్తుంది లోపల. చాలా పెద్దగా ఉంది కెమెరా అక్కడ. చూడండి ఎంత నీట్ క్రాస్ చేస్తుంది. కనుమాను క్రాస్ చేసినట్టు అనిపిస్తుంది. కనుమాను పట్టుకోవడానికి పిల్లడ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇదిగోండి వాళ్ళ అమ్మ ఎంత కష్టపడి వేస్తే మొత్తం పీక్ పందిరేస్తుంది, జల్లి పడేసింది మొత్తం. అయిపోయా గుడి అలా అమ్మ కట్టినటువంటి ఇసుక. ఓకే చాలా పెద్ద చెవులు ఆడపోయే, కానీ చాలా పెద్ద చెవులు చూడండి, చాలా పెద్ద చెవులు. ఇంకా బక్కర్లే ఆటలు అయిపోయి రే చిట్టి చిట్టి ఆటలు అయిపోయి వస్తువులు కడుక్కుంటున్నారు. ఇంకా ఇప్పుడు మాత్రం పారిపోతుంది వాటర్లోకి. జాగ్రత్త కడుగమ్మాయి 1 by 1 కడిగేస్తున్నారు. ఇంకెందుకని మొత్తం ఇంకా బౌల్స్ అన్ని కూడా. రైట్
చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక్కొక్కరు. చూడండి క్లైమేట్ అయితే ఇక్కడ ఒకలాగా ఉంది, ఇటువైపు ఒకలాగా ఉంది. ఎందుకంటే ఇటువైపు సూర్యుడు అన్నాడు కదా, అందుకని లైటింగ్ చాలా డార్క్గా ఉంది. టైం 6:30 అవుతుంది కదా. షూట్ అవుట్ మన వాళ్ళు ఎవరు షూట్ అవుట్ పడుతున్నారు. ఇదారా నాన్న ఎవరు చెప్పరు? ఏం కాదు, ఎవరు చెప్పారు? నెప్పపోతే నేను ఉన్నాను లేరా. లేదా మా ఆవిడ దీనికి పనికి వచ్చింది, అది సోడాలు కొడుతుంది. అన్న నార్మల్ వాన్ కూడా ఇంకా కూలూరు వాన అమ్మా సాకం తొల కూడా వేస్తుంది మన ఇసుక మీద. గోళీ లోపల నుండి బయటికి తీసేది మన ప్లాన్ మనిషి ఇసుక ఎత్తారుదరా చిటి. చిటి ఇదిగోండి ఫ్రెండ్, నైట్ ఫెయిల్ అయింది కదా, చందమామ చూడండి అంత నీట్గా కనిపిస్తుంది. చాలా బాగా కనబడుతుంది లైటింగ్ల మధ్యలో చందమామ. ఫుల్ మూన్ అనమాట, పౌర్ణమి రోజులు అనుకోండి ఇవన్నీ కూడా, ఎందుకని అంత పెద్దగా కనిపిస్తుంది చందమామ. ఇక్కడ లైటింగ్లు చూడండి ఏకదాటికి ఎలా పడుతున్నాయి. నైట్ టైం ఇలా ఉంటుంది చెన్నై బీచ్ అనేది. మన నాన్న కప్పేసుకున్నాడు. మొత్తానికి ఈ రోజుకి మాకు మెరీనా బీచ్లో ఇవే మాకు అనుభవమైనటువంటి అనుభవాలు, స్వీట్ మెమరీస్ అనమాట. కాబట్టి చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మా అమ్మ నాన్న అత్తయ్య ఫ్యామిలీ మొత్తం ఉన్నామన్నమాట ఇక్కడ. మన ఇసుకని ఎత్తుకుంటామంటే ఆవిడ ఒప్పుకోవట్లే, అలా నడుస్తామని వాళ్ళ చూసారా ఎలా పిలుస్తారు వీక్ డేలో అనేది. వీకెండ్ అయితే మాత్రం కాల్ పీకే రారా చిట్టి. వీక్ డేలో అయితే ఇలా పిలుచుకుంటా అంటారు షాప్కి రమ్మని. వీకెండ్ అయితే మాత్రం ఖాళీలో ఉండవు, షాపులన్నీ కూడా ఫుల్ బిజీగా ఉంటాయి. ప్రెజెంట్ చూడండి ఎంత ఖాళీ కనబడుతున్నాయి. రండి వచ్చి కూర్చొని తినండి అంటున్నారు. చూడండి టెడ్డీ బేర్ షాపులు, స్పెట్స్ షాపులు, ఎక్కడ దొరకడంటే గబలు అంటారు కదా, సముద్రం దొరికే గబలతో షాపులు, టాటూస్, బేల్ షాపులు, మామూలుగా రోల్డ్ గోల్డ్ అంటారు కదా ఆ ఐటమ్స్, టాయ్స్, మామూలు బ్యాంగిల్స్, ఫ్యాన్సీ స్టోర్స్ అనమాట. ఇవన్నీ కీ చైన్ షాప్స్. ఇలా వెళ్ళి కొద్ది దొరిక అలా తగులుతూనే ఉంటాయి షాపులు చాలా వరకు. ఇదిగోండి ఇదైతేనే ఉండదు షాపుల్లో. చూడండి స్టాచ్యూస్, వాచ్లు కనబడుతున్నాయి చూసారు వైట్ కలర్, జయలలిత సమాధి. ఆ బ్యాక్ సైడ్ ఇంకో లైటింగ్ కనబడుతుంది, అది కరుణానిధి సమాధి అనమాట. ఇక్కడ చూడండి లైట్లు అంటారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారి సమాధి. జయలలిత సమాధికి దండం పెడుతుంది చూడండి, ఎత్తుకుంటాను. వాళ్ళ అమ్మమ్మ గారు అలా భూమికి చూసా దీపరాధన చేసే భూమికి ముక్తారు చూసావా అలా భారత రత్న డాక్టర్ ఎంజీఆర్. ఇవ్వండి హానబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. మొత్తానికి జయలలిత ఎంజీఆర్ గారు అయిపోయి నెక్స్ట్ మిగిలింది ఏంటంటే కరుణానిధి సమాధి. అదండి కంటెస్టెంట్ చేశారు లైటింగ్లో ఆ లోపల.